తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఈ నెల 22న మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించనున్నారని మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డోర్నకల్ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉమ్మడి రాష్ట్రానికి 3 సార్లు మంత్రిగా పనిచేసిన నూతన రెవెన్యూ సంస్కరణలను తీసుకొచ్చి రామచంద్రారెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. రామచంద్రారెడ్డి స్వగ్రామం మాండ్లపల్లిలో ఏర్పాటు చేసిన రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆయన కూతురు రాధికాదేవి ఆవిష్కరిస్తున్నారని రామసహాయం సురేందర్ రెడ్డి తెలిపారు. ఇనాగ్రేషన్ చేయబోతుంది. ఏది పోయే వరకు కూడా చిన్న ఇంట్లోనే మినిస్టర్ అయిన వారి ఇద్దరు బిడ్డలు రిక్షాలో కాలేజీ స్కూల్ పోయేది, రిక్షాలో పోయేది. సంజయ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఒకసారి ప్రతి ఉగాదికి మా ఎంపీస్ అందరిని పిలిచేది. ఇంటికి పిలిచి అందరం కూర్చుని భోజనం చేస్తుంటే కూర్చొని మాట్లాడుతుంటున్నాడు. నా లైఫ్లో అటువంటి వ్యక్తిని నేను చూడలేదు. అటువంటి సిన్సియర్ పర్సన్ విత్ క్యారెక్టర్ సంజీవ్ రెడ్డి గారు అన్నది చెప్తున్నాను. కూతురు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ అమెరికా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చినారు. 8 మంది ఉన్నారు, వాళ్ళందరూ 8 మంది కూడా వస్తారు. ఎంపీ గారు కూడా వస్తున్నారు. ఇప్పుడే నాకు టెలిఫోన్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండి అనాథ పిల్లలకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ లాంటి వ్యక్తులను చెట్టు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే అని మండిపడ్డారు. సీఎం అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. తండ్రి లాంటి కేసీఆర్ పై అలా మాట్లాడతారా అని నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. చికెన్ ఉంటే ఎగ్స్ రావు, సండే రావు. రెండో ఆదివారం వెడ్నెస్డే స్కూలింగ్ కన్నా ఇక్కడనే చదువుకుంటారు, ఇక్కడనే తిరిగి పడుకుంటారు, అంతే కదా. కాస్మెటిక్ ఛార్జెస్ వచ్చినాయి అన్న కటింగ్ చేసుకునేది పైసలు ఇంకా పడుతుంది. ఎయిత్ క్లాస్ ఉన్నారా బిడ్డ ఎవరన్నా? వాళ్ళకి 200 కాస్మెటిక్ ఛార్జెస్ నుంచి పెట్టి ఈ అకౌంట్ ఓపెన్ చేసిందా బిడ్డ? బ్యాంక్ అకౌంట్ చేసింది కానీ పైసలు పడలేదు. కాస్మెటిక్ ఛార్జెస్ స్కూల్ ఇచ్చిందా? ఇదే స్కూల్ ఇది అర్బన్ కేజీబీలో గర్ల్స్ సార్. ఇది డిస్టిక్ ఒకటే ఉంటుంది బాయ్స్కి. ఆర్బన్ సింగిల్ పేరెంట్ ఇటువంటి వాళ్ళు అండర్ స్కూల్ ఎడ్యుకేషన్ అండర్ స్కూల్ ఎడ్యుకేషన్ దీని యాక్చువల్గా 100 సార్. 100 కెపాసిటీ. ఎందరు ఉన్నారు ఇప్పుడు? 100 60 60కి ఎందరున్నారు? 100కు 60 సరే. ఇలా క్రిస్మస్ హాలిడే 100కి 60 ఉన్నది, ఇంకా 40 ఖాళీలు. పిల్లలతో మాట్లాడినప్పుడు గత 5 మాసాల నుంచి కూడా పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ రావడం లేదు. ముఖ్యంగా నెలకు 200 రూపాయలు ఈ కాస్మెటిక్ ఛార్జెస్ పిల్లల హెయిర్ కటింగ్కి కానీ, టూత్ పేస్ట్కు, బ్రష్కు, సబ్బుల కోసం, కొబ్బరి నూనె కోసం పిల్లలకు ఈ 200 రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలల నుంచి కూడా పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ రాలేదు. అదేవిధంగా పిల్లల మెస్ బిల్లులు కూడా 5 నెలల నుంచి పెండింగ్లో ఉంది. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగి పాపం బియ్యం కోసమైనా, సిలిండర్ల కోసమైనా, లేదా మెయింటెనెన్స్ కోసం చిన్న ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ల మెయింటెనెన్స్ కోసమైనా తన సొంత డబ్బుల నుంచి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు.
నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఇంకా అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా, నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టి అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? దయ్యాలు వేదాలు వల్లించినట్లు హరీష్ రావు వ్యవహార శైలి ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నీతులు ఎదుటివారికి తమకు కాదు అన్నట్లు హరీష్ రావు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ మామ కేసీఆర్ తిట్ల పురాణం బూతులు ఒక్కసారి చూడండి అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి తోలు తీస్తామంటే చూస్తూ ఊరుకోవాలని నిలదీశారు. సీఎం స్థాయి వ్యక్తిని తోలు తీస్తామంటే మర్యాదగా మాట్లాడాలా అంటూ ప్రశ్నించారు. మీరు మారండి ప్రతిపక్ష నాయకులుగా అంటూ సలహాలు సూచనలు ఇవ్వండి అంటూ సూచించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీ వ్యవహార శైలి. నీతులు ఎదుటివారికే తప్ప మాకు కాదు అన్నట్టుగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకసారి మీ మామ తిట్ల పురాణం యూట్యూబ్ తెరిచి చూస్తే మీకు వినపడతాయి ఆయన మాట్లాడే విధానము, ఆయన వాడే తిట్లు, ఆయన మాట్లాడే భాష. కేసీఆర్ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని ఉద్యమ నాయకుడిని అని అనుకొని ఇష్టానుసారంగా ఎంత పడితే అంత మాట్లాడి ఈ తెలంగాణ సమాజంలోనే మొట్టమొదటిసారిగా ఈ పేటెంట్ హక్కులు ఆయనకు వచ్చినాయి ఈ భాష వాడకం. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఏది మాట్లాడినా చెల్తది, ప్రజల కోసము నీళ్లు నిధులు నియామకాల కోసం మాట్లాడతా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు భిన్నంగా ఈ తిట్ల పురాణం మొదలుపెట్టిందే మీ మామ కేసీఆర్. ఇవాళ కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయంగా మాట్లాడతారు. మీరు తిట్ల పురాణం ఎత్తుకుంటే అంతకంటే ఎక్కువ తిట్లు కూడా తిట్టగలుగుతారు. కేసీఆర్ గారు రాక 2 సంవత్సరాల తర్వాత వచ్చి తోలు తీస్తాం గీలు తీస్తామంటే మొదలుపెట్టింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తోలు తీస్తామని చెప్పి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న పెద్ద మనిషి మాట్లాడితే దాన్ని ఖండించక, దానికి సమాధానం చెప్పక, మర్యాద అయినటువంటి భాషలో మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా చెప్పండి హరీష్ రావు గారు? ఇక పోతే మీ బామ్మర్ది కేటీఆర్ గారు చిన్న లేదు పెద్ద లేదు, అది ఐటీ అయినా ఇరిగేషన్ అయినా నాకంటే ఎక్కువ నీకు తెలియదు, నేనే బ్రహ్మాండమైన వ్యక్తిని అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సమాధానం చెప్పక ఏం చెప్తారు హరీష్ రావు గారు? అసెంబ్లీకి రమ్మని చెప్పండి కేసీఆర్ గారిని, పద్ధతిగా మాట్లాడుకోండి. ఇకపోతే బండి సంజయ్ గారు కూడా ఈ రోజు భాష గురించి మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా బండి సంజయ్ గారు మీలో కూడా భాష గురించి మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రికి విలువ ఇవ్వాలన్న విషయాన్ని, ఒక ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నాం. నేను చెప్పిన విషయాలు మీరు కూడా ఆ దద్దమ్మలకు చెప్పమని కోరుకుంటున్నాం. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని బాలయేసు ప్రైవేట్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. యేసుక్రీస్తు వృత్తాంతాన్ని వివరిస్తూ విద్యార్థులు నాటికలు ప్రదర్శించి శాంతి సందేశాన్ని అందించారు. దేవదూతల ఎరుపు ఆకుపచ్చ రంగుల వేషధారణలో చిన్నారులు నృత్యాలు అక్కడి వారిని అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా దేవరుప్పల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ హాజరై పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. క్రీస్తు జయంతి వేడుకలు ప్రపంచమంతా కూడా నలుమూలలో పండుగ కొనియాడతారు. దీని అర్థము క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ సర్వ మానవాళికి అందింది అని తెలియచేయడానికి సంతోషముతోటి ఆహ్లాదకరముతోటి ఈ పండుగను మనం కొనియాడుతూ ఉంటాం. మరి ముఖ్యంగా ఒక ఏవమ్మ ద్వారా ఒక స్త్రీ పాపము చేసిన కారణంగా మనందరం కూడా నరకంలో మగ్గకుండా ఉండటానికి మరి యొక్క స్త్రీ ద్వారానే ఈ లోకంలో రక్షణ పుట్టాలని దేవుడు ఆనాడే సంకల్పించి మరియ తల్లిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని ఈరోజు మనందరికీ కూడా ఆ మరియ తల్లి ద్వారా ఒక మానవ రూపంలో దేవుని యొక్క కుమారుడైన, తన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించడానికి అతను పూనుకున్నాడు. ఈ రోజు
దేవరకుల మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లీష్ మీడియం ప్రపంచ దేశాలలో జరుపుకునే జయంతి యేసు ప్రభు జన్మించిన రోజు సందర్భంగా అన్ని దేశాలలో జరుపుకుంటూ ఈరోజు దేవరకుల మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాలోని బాలయేసు స్కూలు సందర్భంగా ఈ గ్రామానికి ప్రథమ పౌరుడిగా ఎంపికైన సందర్భంలో మొట్టమొదటి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ విద్యాలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈసారి ఇంకా ముఖ్యంగా రెట్టింపుగా ఈ జయంతి కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి సైబర్ కిలాడీల వలలో పడి భారీ మొత్తంలో నగదు పోగొట్టుకున్నారు. పట్టణానికి చెందిన బాధితుడు విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన మొబైల్ ఫోన్కు గుర్తు తెలియని నెంబర్ నుండి ఏపీకే ఫైల్ మెసేజ్ రూపంలో వచ్చింది. అది ఒక ముఖ్యమైన సమాచారం అని భావించిన బాధితుడు ఆ ఫైల్ను డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తారు. అంతే ఆయనకు తెలియకుండానే మొబైల్ ఫోన్ నియంత్రణ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. మరుక్షణమే ఆయన బ్యాంక్ ఖాతా నుండి విడతల వారీగా మొత్తం 13 లక్షల రూపాయలు డ్రా అయినట్లు మెసేజ్లు రావడంతో బాధితుడు షాక్కి గురయ్యాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వేములవాడ సన్ ఆఫ్ భద్రయ్య. మొన్న 1వ తారీఖు నుంచి నా జీతం పడ్డాక నుంచి డబ్బులు హ్యాక్ అయినాయి. వాళ్ళు హ్యాక్ చేసి నా హెచ్డిఎఫ్సి అండ్ యూనియన్ బ్యాంకు అకౌంట్ల నుంచి 13 లక్షల రూపాయలు మొత్తం జీరో చేసారు. దానికి నేను సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేసినాను. దానికి మీరు కొంచెం బాధ్యత తీసుకొని దానికి చర్య తీసుకోవాలని నా బాధ్యతగా కోరుతున్నాను. డబ్బులు ఏదో ఏపీకే ఫైల్ ఓపెన్ అయింది అనుకోకుండా చేసినాము. అట్లా అందుకొరకే దానికి కొంచెం తగు చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు కొంచెం ఇప్పించగలరని నా మనవి. అవును. కర్నూలు జిల్లా గౌరీ గోపాల్ హాస్పిటల్ సర్కిల్లో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 101 శత జయంతి ఘనంగా నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. వాజ్పేయి జయంతిని కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దివస్గా నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. మాజీ ప్రధాని కేవలం దేశ నాయకుడిగానే కాకుండా ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారని ఆయన వివరించారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గుర్తుంటాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు సాగుతున్నారని టీజీ వెంకటేష్ తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెంలో మాల జాతి అధ్యక్షులు చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పర్యటించారు. ఇటీవల మాల కాలనీపై జరిగిన దాడిని ఖండించారు. దళితులపై అగ్రవర్ణాలు దాడిన హేయమైన చర్య అని విమర్శించారు. ఈ దాడి ప్రతి దళిత బిడ్డ ఖండించాలన్నారు. అగ్రవర్ణ అధికారుల ఈ కేసును పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దాడి జరిగి 10 రోజులు గడిచినా అధికారులు కనీసం బాధితులను పరామర్శించలేదని మండిపడ్డారు. బాంబులు సార్ బాంబులు చూపెట్టు.
అదో సార్ ఆ బాంబు పడి బాంబులు అసలు మామూలు కదా సార్ మేమైతే పక్క ఆ నైట్ కొనుక్కోలేదు చాలా భయపడ్డాం చాలా అంటే చాలా భయపడ్డాం అన్ని కేసులు ఇంటి వెనుక వచ్చి ఆడపిల్లల కొట్టి మొగోళ్ళను కొట్టినది అన్ని కేసులు 15 కేసులు కావాలి అలా వినని కూడా మేము కోరుతున్నాం. లేని ఎడల మీరు అనుకున్నారు శ్రీనివాసరెడ్డి డిఎస్పి, ఎస్ఐ రెడ్డి, ఎస్ఐ మారియా, సిఐ రామకృష్ణారెడ్డి, మీరు అన్ని రెడ్లు అయ్యి మంత్రి రెడ్డి అయినాక మీరు ఏం చూసుకొని మా మాలపల్లి వినబడిందని కూడా మీకు డిమాండ్ చేస్తాం. మీరు వెనక మద్దతు ఇస్తేనే కదా వీళ్ళు వచ్చింది. ఎవరికి ధైర్యం రాదు. మాలలో వీణ రావాలంటే ధైర్యం మీకు ఎవడిచ్చిందో ధైర్యం అది చెప్పాలని కూడా మేము మాట్లాడుతున్నాం. అందు గురించనే మేము పెద్ద ఎత్తున మేము ఈ ఎస్టీ అట్రాస్ కేసు వెళ్ళ కాకపోతే మేము ఇట్లా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకుంటాం. మన ఎస్టీ చైర్మన్ కూడా వస్తున్నాడు. మేము మామూలుగా విన్నాం. డిఎస్పీ తోటి కూడా ఇప్పుడు పోతాం. ఏం కేసులు ఇప్పుడు చేసినాం. ఇంతవరకు డిఎస్పీ గారు వచ్చి ఇంకోరు మహానుభావుల వారసత్వాన్ని గౌరవించడం, సంరక్షించడంపై కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. లక్నోలో రాష్ట్రీయ ప్రేరణ స్థల్ను ప్రధాని ప్రారంభించారు. వాజ్పేయి, మదన్ మోహన్ మాలవీయ భారత ఏకత్వానికి కృషి చేశారని, శ్యామప్రసాద్, దీన్ దయాళ్, అటవీ బిహార్ వాజ్పేయి విగ్రహాలు గొప్ప స్ఫూర్తిని ఇస్తాయని ప్రధాని గుర్తు చేశారు. అటల్జీ హయాంలోనే గ్రామ గ్రామాన రోడ్ల నిర్మాణానికి బీజం పడిందని మోదీ వివరించారు. अटल बिहारी वाजपेयी जी, भारत रत्न महामना मदन मोहन मालवीय जी, इन दोनों महापुरुषों ने भारत की अस्मिता, एकता और गौरव की रक्षा की और राष्ट्र निर्माण में अपनी अमिट छाप छोड़ी. साथियों, आज 25 दिसंबर को ही महाराजा बिजली पासी जी की भी जन्म जयंती है. लखनऊ का प्रसिद्ध बिजली पासी किला यहां से अधिक दूर नहीं है. महाराजा बिजली पासी ने वीरता, सुशासन और समावेश की जो विरासत छोड़ी, उसको हमारे पासी समाज ने गौरव के साथ आगे बढ़ाया. ये भी संयोग ही है कि अटल जी ने ही वर्ष 2000 में महाराजा बिजली पासी के सम्मान में डाक टिकट जारी किया था. डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, पंडित दीनदयाल उपाध्याय जी और अटल बिहारी वाजपेयी जी, इनकी विशाल प्रतिमाएं. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.